ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రధానిగా పదవి చేపట్టిన 3 నెలలకే మిషెల్ బార్నియర్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో 60 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా తక్కువ కాలం కొనసాగిన ప్రభుత్వంగా నిలిచింది. 3 నెలల క్రితమే ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇంతలోనే ప్రధాని పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. కొన్ని రోజులుగా ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ప్రధాని మిషెల్ బార్నియర్ పార్లమెంట్లో ఓ ఓటు ద్వారా బడ్జెట్ను ఆమోదించకుండా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రత్యేక అధికారులను ఉపయోగించి బడ్జెట్ను ఆమోదించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మిషెల్ తీసుకున్న చర్యలను నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాయి. ఈ తీర్మానంలో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో మిషెల్ ప్రధాని పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. అసలు బడ్జెట్లో ఏముంది? ఎంపీలు ఎందుకు తిరగబడ్డారు? బార్నియర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన సమర్పించిన సామాజిక భద్రతా బడ్జెట్. బడ్జెట్లో ప్రత్యర్థులకు నచ్చని పన్నులు పెంచి ఖర్చులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వామపక్ష రైటిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రాన్స్లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. అవి అధ్యక్షుడు మాక్రాన్ సెంట్రిస్ట్ అలయన్స్, లెఫ్టిస్ట్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్, రైటిస్ట్ పార్టీ నేషనల్ ర్యాలీ పార్టీలు. ఈ క్రమంలో పార్లమెంట్లో ఓటింగ్ లేకుండానే బడ్జెట్ను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం చేసి తిరగబాటు చేశాయి. దీంతో 3 నెలలకే మిషెల్ బార్నియర్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో కన్జర్వేటివ్ నేత మిషెల్ ప్రభుత్వం అతి తక్కువ కాలం పదవిలో కొనసాగిన ప్రభుత్వంగా నిలిచిపోయింది. ఫ్రాన్స్లో మొత్తం 577 మంది పార్లమెంటు సభ్యులున్నారు. మిషెల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 288 ఓట్లు అవసరం. కానీ 311 మంది ఎంపీలు మిషెల్కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ప్రభుత్వ పతనం కారణంగా ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత నెలకొంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.